జై వారాహి మాత. ఓం సాయిరామ్. మనం గనక రోజు పడుకునే ముందు ఈ మంత్రాన్ని గనక 9 సార్లు రాసి చూడండి. మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు ఫలితము అనేది మనకి లభిస్తుందండి. అంతటి చాలా శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రము. ఈ మంత్రాన్ని మనం జపించినా, చదివినా, రాసినా, విన్నా కూడా మనకి ఎన్నో రెట్ల ఫలితము అనేది అమ్మవారు ఇస్తారండి. అది ఎప్పుడు అంటే మన యొక్క భక్తి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే నిస్వార్థంగా మనం అడిగే కోరిక కూడా చాలా జెన్యూన్గా ఉన్నప్పుడు తప్పకుండా అమ్మవారు మనల్ని దీవించి కాపాడుతారు అనడంలో అసలు ఏమాత్రము కూడా సందేహం లేదండి. చాలామందికి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది మన మంచితనాన్ని చూసుకొని వాడుకొని మనల్ని బ్లేమ్ చేసి మనల్నే తప్పుగా చూపించే రకాలు ఈ జనాలండి. చాలామంది జీవితంలో ఒక్కోసారి మనకి ఇలా జరుగుతూ ఉంటుంది. మన దగ్గర నుంచి అన్నీ కావాలని తీసుకుంటారు, అన్నీ వాడుకుంటారు. చివరికి మనల్ని తప్పు పట్టే స్థితికి వచ్చేసి అందరి ముందు కూడా మనల్ని తప్పుడు వ్యక్తుల కింద కూడా మనల్ని చూపిస్తూ ఉంటారండి. ఏది ఏమైనా సరే వాళ్ళందరికన్నా కూడా మనము మంచి పొజిషన్లోకి వెళ్ళి మనం అనుకున్న దానికి మన ఫలితము అనేది దక్కాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఆర్థికంగా మీరు స్థిరదొక్కుకోవాలి అన్నా, మంచి లాభాలు మీరు గడించాలన్నా, మీ యొక్క ప్రతి కోరికలో కూడా న్యాయం ఉన్నప్పుడు ఆ కోరిక అనేది నెరవేరాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు రోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా అమ్మవారికి ఒక చంటి పిల్లవాళ్ళలాగా మీ కోరికనంతా చెప్పుకొని ఈ మంత్రాన్ని కనుక జపిస్తే తప్పకుండా మీ అనుకున్న కోరిక అనేది నెరవేరుతుంది. మీకున్న సకల బాధలు కూడా అమ్మవారు తీరుస్తారు. ఆర్థికంగా బాధలు ఉన్నా సరే ఆర్థికంగా మిమ్మల్ని పుంజుకునేలాగా చేస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం వారాహ్యై నమః ఓం, ఓం వారాహ్యై నమః ఓం, ఓం వారాహ్యై నమః ఓం, ఓం వారాహ్యై నమః ఓం, ఓం వారాహ్యై నమః ఓం అనే ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము మీరు ఖాళీ సమయంలో, మీ తీరిక సమయంలో కూడా అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ ఉండండి. తప్పకుండా మీ యొక్క ప్రతి న్యాయమైన కోరిక అనేది అమ్మవారి చేత మీరు తీర్చుకుంటారు. అంటే అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తే మీ యొక్క ప్రతి కోరికని కూడా తప్పకుండా నెరవేర్చి తీరుతారండి. ఈ మంత్రాన్ని రాసిన, చదివిన, విన్నా కూడా ఎంతో మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి. జస్ట్ ఈ మంత్రాన్ని రాత్రి పడుకునే ముందు కూడా రాయవచ్చు. ఒక 9 సార్లు రాసి మీ కష్టాన్ని, మీ బాధని అంతా అమ్మవారికి వెళ్ళవిచ్చుకొని పడుకోండి. తెల్లవారేసరికల్లా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మనందరి జీవితాల్లో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. ఓం సాయిరామ్.